హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం టీ పెట్టుకుంటామండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా చిక్కగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అల్లం తీసుకున్నామండి, మిరియాలు ఒక 4-5 మిరియాలు, లవంగాలు, ఎలాచీ 2 ఎలాచీలు తీసుకున్న, దాల్చిన చెక్క చిన్నదిగా తీసుకున్నానండి. వీటిని వేసి రోట్లో దంచుకుంటాము. ఇవన్నీ వేసి దంచి మనం టీ తాగేటప్పుడు మనకి గొంతుకు కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా జలుబులు జ్వరాలు ఉన్నాయి కదా, దీనికి కానీ ఈ టీ బాగా యూజ్ అవుతుందండి. దంచి పెట్టుకున్నాం. ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలోకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుంటామండి. మెజర్మెంట్స్ కానీ చూసుకోండి. 2 గ్లాసులు నీళ్ళు వేసి బాగా మరగాలి. మనం ఇప్పుడే వేసుకోకూడదండి మసాలా. బాగా నీళ్ళు మరిగేటప్పుడు మనం దంచి ఉంచుకున్న మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వెంటనే టీ పొడి ఏదైనా వేయకూడదండి. ఇది బాగా మరిగి కలర్ ఇట్లా చేంజ్ అవ్వాలి. మంచిగా మరుగుతున్నాయి కదండి నీళ్ళు, కానీ కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఇప్పుడు 2 స్పూన్లు టీ పొడి వేసుకుంటాము. 2 గ్లాసుల నీళ్ళకి 2 స్పూన్లు టీ పొడి వేసుకోవాలి. ఇది బాగా మరిగించుకుంటాము. నేను వీడియో అక్కడక్కడ స్కిప్ చేస్తానండి, దానికని ఇప్పుడు 3-4 మినిట్ మనం ఇట్లా బాగా మరిగించుకోవాలి. మంచిగా సైడ్స్కి టీ పొడి ఉంటుంది కదా, అదంతా కానీ తీసి బాగా ఉడికించుకుంటాము. ఇప్పుడు చక్కెర వేసుకుంటామండి. వాళ్ళ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్ వేసాను. చక్కెర ఇప్పుడు వేయడం వల్ల మనకి పాలు తిక్కుగా అనిపిస్తాయండి. మనం పాలతో పాటు చక్కెర వేసినామంటే పాలు నీళ్ళుగా ఉంటుంది టీ తాగేటప్పుడు. ఇప్పుడు వేసినామంటే అది కొంచెం చిక్కబడుతుంది. ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటాము. 1.5 గ్లాస్ పాలు యాడ్ చేశానండి. 2 గ్లాసుల నీళ్ళకి 1.5 గ్లాస్ పాలు వేసుకున్నాను. ఇప్పుడు ఇది మిల్క్ పౌడర్ తీసుకున్నానండి. ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ కానీ, ఆ చిక్కదనం కానీ, ఆ టేస్ట్ కానీ వస్తుంది. ఇది సీక్రెట్ అండి. ఇది 1.5 స్పూన్ వేసుకొని మంచిగా ఇట్లా నీళ్ళల్లో డైల్యూట్ చేసుకొని ఇప్పుడు మరిగే టీలోకి వేసుకుంటాము. ఇప్పుడు ఈ మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ చేంజ్ అవుతుందండి. బాగా ఇట్లా గెరిటితో మనం కలుపుకుంటూ ఉండాలి. అది టెంపరేచర్ మెయింటైన్ అవుతుంటుందండి. ఇది పొంగకుండా మనకి ఆ టీ బాగా మరుగుతూ ఉంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మీగడ కట్టకూడదండి. టీలో మీగడ కట్టిందంటే టేస్ట్ పోతుంది. దానికని ఇప్పుడు ఈ గెరిటితో ఇట్లా కలుపుతూ ఉంటారు టీ షాప్స్లో కానీ. చూడండి ఎంత థిక్గా వస్తుందో టీ, కానీ చూస్తుంటేనే తాగాలనిపిస్తుంది కదా. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకున్నామంటే. ఇట్లా గెరిటితో ఇట్లా చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఆ నీళ్ళు కానీ ఇంకిపోతాయండి. బాగా టీ బాగా థిక్గా వస్తుంది. బాగా థిక్ అయిందండి. ఇప్పుడు టీ గెరిట్ పెట్టి వడగట్టుకుంటాము. చూడండి ఎంత థిక్గా ఉందో టీ. ఇప్పుడు మనం కప్పులోకి పోసుకొని ఎంజాయ్ చేస్తాం. టేస్టీ టీ రెడీ అయిపోయిందండి. దీనికి కేక్ ఉంది, కేక్తో ఎంజాయ్ చేస్తున్నాను. బిస్కెట్స్, కేకు, వేఫర్ ఏదైనా పెట్టుకొని తినచ్చండి, చాలా బాగుంటుంది. ఉత్త టీ కానీ మనం తాగుతుంటే అసలు గొంతుకి ఎంత బాగుంటుందో అండి. మీరు ఇట్లనే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ టీ ఇంట్లో చేసుకోవచ్చు.
ఓకే వ్యూవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను టీతో ఎంజాయ్ చేస్తా. ఓకే బాయ్.